దైవారాధనలో కలిగి ఉండాల్సిన ప్రవర్తనను గూర్చి రాయబడిన మాటలు. దైవారాధనలో దేవుడు కేంద్రం అనుకుంటే, దేవుడు ఆయన దేవుడై ఈ స్థలంలో ఉంటే, ఆయన మందిరం, ఆయన నివాస స్థలం, ఆయన ఇక్కడున్నాడు. ఇక్కడున్న ఆయనకు మనం ఆరాధన చెల్లించేటప్పుడు మన ప్రవర్తనను గూర్చి ఆయన ఒక చిన్న నియమాన్ని గూర్చి చెప్తున్నాడు. దీన్ని గురించి మొత్తం ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అని రాసుకుంటూ వచ్చాడు. కానీ ఈ విషయంలో వ్యర్థతను గురించి రాయబడలా. అంటే ఈ విషయంలో వ్యర్థత ఏమీ లేదు, ఇది అనుసరించదగింది అన్నాడు ఆయన. అనుసరించదగిన దైవ క్రమాన్ని మనం అనుసరించాల. ఈ రోజున పెద్దవాళ్ళందరూ మెట్లెక్కి వచ్చారు, బాధగానే ఉంది. కరెంట్ లేదు. శారమ్మ, ఫీవేమ్మ, జ్యోతమ్మ, శారమ్మగా, శేషమ్మ గారు, చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మెట్లెక్కి వచ్చారు. కష్టమే, సాయంకాలానికి నొప్పులు వస్తాయి. సరే, మంచిది. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీన్ని గూర్చి వ్యర్థం అనలేదు, అది సంతోషం. దేన్ని గూర్చి? ఆరాధనలో ప్రవర్తించే తీరును వ్యర్థం అనలా. ఆరాధనకు వచ్చిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో అన్న దగ్గర వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించని అదంతా వ్యర్థమే అనలా. ఇష్టం వచ్చినట్టున్నా పర్వాలేదు, వ్యర్థమే అని అనలా. అంటే దానికి ఒక ఆ క్రమాన్ని సంఘానికి నేర్పుతున్నాడు సొలొమోను. మీరు 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుడు చేయు పనులన్నీయు ఓకే, అంతవరకు బాగుంది. తర్వాత మాట చూడండి. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. దేవుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. ఇది ఏంటంటే నియమం, దేవుడు నియమించిన నియామకం. ఇది నియమం. ఇది ఏది మందిరంలోకి వచ్చి మనం ఎలా ప్రవర్తించాలనేది. మీరు వింటున్నారా? ఆడపిల్లలు మీరు వింటున్నారా? మందిరంలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది దేవుడు నియమించిన నియమం. ఇది మందిరంలోకి వచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అర్థమే ఉంది కదా. సో ఇక్కడ మందిరంలోకి వచ్చినటువంటి వారు, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో ఆయన యజమానుడు, ఆయన ఈ స్థలంలో ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి అది రాస్తాడు ఆయన. చాలా చక్కగా 2 మాటలు విభజించాడు, రెండింటిని విభజించాడు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. ఏంటి ఆ మాటలు అనంటే, ఇక్కడ చక్కగా ఒక మన సొంత విధానాలలో దేవుణ్ణి ఆరాధించటమో, మన సొంత విధానాల్లో దేవుణ్ణి మెప్పించే ప్రయత్నాలు చేయడమో, మన సొంత విధానాల్లో దేవుణ్ణి ఘనపరచటమో అనేది దేవుడు కోరుకోలే. దేవుడు నియమించిన దాన్ని మాత్రమే జరిగించి దాని ద్వారా సంతోషపడాలని కోరుకున్నాడు దేవుడు. రాజా, అర్థమైందన్న. ఈ రోజుల్లో మనం క్రైస్తవులంగా మనం ఏం చేస్తున్నాం అనేది అది మనకే తెలియాల. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ విధమైన ప్రవర్తన నియమావళి మన కొరకుంది, దేవుడు దేన్ని నియమించాడు, దాని ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా అనే క్వశ్చన్ చేసుకుంటే మనలో చాలామందికి తప్పులు దొరుకుతాయి. మనం తప్పులు చేస్తున్నామని అర్థమవుద్ది. సో నువ్వు తప్పు చేస్తున్నావా, మంచి చేస్తున్నావా అనేది అది మన స్వచిత్తానికి దేవుడు వదిలిపెట్టాడు.
దేవుడు కోరుకుంది ఏంటి? దేవుని సన్నిధిలో తన పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి? దీన్ని రెండు విధాలుగా ఆయన చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. రెండు సమాంతర భావాలను ఆయన రెండు భాగాలుగా చేసి ఒకటి ఇటు పెట్టి ఈ రెండు పద్ధతులు మన క్రైస్తవులు జీవిస్తున్నారు, వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారో వాళ్ళకే వదిలిపెట్టి చెప్పయ్యా ప్రసాదరావు అన్నట్టుంది ఈ భాగం చదువుతున్నప్పుడు. వాళ్ళకి చెప్పు, మొత్తానికి వాళ్ళు ఏ పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నువ్వు బోధించయ్యా అన్నట్టుంది. నాకు రాత్రి కూర్చొని రాసుకుంటా ఉన్నా నేను. రెండు సమాంతర భాగాలే. దానిలో ఒకటి ఏంటంటే సానుకూలమైన భాగం, సానుకూలంగా దేవుణ్ణి ఆరాధించే భాగం. రెండోది ప్రతికూలంగా దేవుణ్ణి ఆరాధించే భాగం. అంటే మేమందరం సానుకూలంగా ఆరాధించట్లేదా, సానుకూలంగా దేవుణ్ణి చెయ్యట్లేదా అని మీరు అనుకోవచ్చు. అది మీ ఇష్టం. అది మీరు సానుకూలంగా ఆరాధిస్తున్నారా, ప్రతికూలంగా ఆరాధిస్తున్నారా అనేది అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, అది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ సొలొమోను ఏం నేర్పుతున్నాడు సంఘానికి సొలొమోను గారు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నువ్వు సానుకూలంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మందిరంలో ఉన్నావా, ప్రతికూలంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతికూలంగా ఆరాధించేవారు మందిరంలో ఉంటారు, సానుకూలంగా ఆరాధించేవారు మందిరంలో ఉంటారు. రెండు రకాల వాళ్ళు మందిరంలోనే ఉంటారు. మందిరంలో సానుకూలంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటారు, ప్రతికూలంగా దేవుణ్ణి ఆరాధించేవారు కూడా ఇందులోనే ఉంటారు. ఆ రెండింటిని విభజించాడు ఆయన, రెండు భాగాలు చేశాడు ఆయన. ఆ భాగాలు చేసినప్పుడు మనం ఎలా ఉన్నాం, మనం ఈ భాగాల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండో వచనం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఒకటే వచనం చూడండి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. నీ నోటిని కాసుకోమన్నాడు అని ఉంది ఇక్కడ ఒక మాట. నీ నోటిని ఎప్పుడు? దేవుని మందిరంలో ఉన్నప్పుడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నోటిని కాసుకునేది ఏముంది? పాట పాడటం మానేద్దామనా? పాట పాడడం మానేస్తే నోటిని కాసుకున్నట్టు, అంతేనా? ఎందుకన్నాడు ఆ మాట? బుద్ధిహీనులు పలికినట్టు పలకొద్దన్నాడు, అవునా? బుద్ధిహీనులు పలికినట్టు మీరు పలకొద్దన్నాడు, ఒకటి. రెండు, మీ నోటిని కాసుకోండి అన్నాడు. మీ నోటిని కాసుకోండి అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాటలు రెండు? ఈ రెండు ఎందుకు అనాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఆరాధించేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తున్నాం కనుక, మన నోటికి ఎంత వస్తుందంత ఆరాధిస్తున్నాం కనుక, మన హృదయంలో లేనిది పెదాల ద్వారా వెల్లడి చేస్తున్నాం కనుక, హృదయంలో ఉండదు అది, కానీ నోటి పెదవుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. హృదయంలో లేనిది పెదాల ద్వారా ఆరాధించడాన్ని దేవుడు తప్పుపడుతున్నాడా, లేకపోతే రైట్ అంటున్నాడా? ఏదో విధంగా వచ్చావులే, మందిరానికి వచ్చావు, ఆరాధన చేసావు, సంతోషం, జై కొట్టి పంపిస్తున్నాడా? ఇది అనుకూలమా, ప్రతికూలమా? ఈ మాట అనుకూలమా, ప్రతికూలమా? దేవుని దృష్టిలో, పరలోక దృష్టిలో ప్రతికూలం. దేవునికి ఇష్టం ఉండదు. కనుక ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ సానుకూలమైన ఆరాధన ఎలా ఉంటుంది, సానుకూలమైన ప్రవర్తన ఎలా ఉంటుంది, సానుకూలంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని పిల్లల లక్షణం, ప్రవర్తన ఎలా ఉంటుంది అనడానికి ఒకటే చెప్తున్నాడు. ఇక్కడ అంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. సమీపించి ఆలకించుట శ్రేష్టం.
బాడీ ప్రజెంట్గానే ఉంటుంది, కానీ మైండ్ ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. దాన్ని ఏమన్నాడు ఆయన? నీ బాడీ ఇక్కడే ఉంటుంది నాన్న, ఎక్కడికి పోదు. నీ బాడీ ఇక్కడే ఉంటుంది, నువ్వు ఇందులోనే ఉంటావు, ఇక్కడే కూర్చుంటావు, ఇక్కడే అన్నీ ఆరాధన చేస్తావు, పాట పాడతావు, కానుకేస్తావు, బలలో చేయేస్తావు, అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. కానీ నీ మైండ్ ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? మనసుతోనేనా ఆరాధన చేసేది? ఆత్మతోనేనా ఆరాధన చేసేది? దేంతో? ఆలోచించండి. అందుకనే అన్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్టు అర్పణ చెల్లించడం కంటే సమీపించి ఆలకించడం మేలు అన్నాడు. సమీపించి ఆలకించే దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆలకించేటప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండదు. ఆలకించే సమయం వచ్చినప్పుడు మనం ఆలోచించడం మానేసి మన మనసును ఎక్కడో పెడతాం. మన మనసును ఎక్కడో పెడతాం. నేరం అండి ఇది. దేవుడు దాన్ని ఒప్పుకోవట్లా. మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే మాట. మందిరానికి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి వినయంతోనూ విధేయతతోనూ భయభక్తులతో తన ప్రవర్తనను దేవునికి చూపించాలా. ఎవరికి చూపించాలా? దేవునికి. నువ్వు మందిరానికి వస్తున్నావు, వినయం ఉందా? నువ్వు మందిరానికి వస్తున్నావు, విధేయత ఉందా? నువ్వు మందిరానికి వస్తావు, భయభక్తులు ఉన్నాయా? ఇది చూస్తాడు దేవుడు. ఇప్పుడు మందిరానికి ఎందుకు వచ్చేది మనం అందరం? వాక్యం ఏం చెప్తుంది? ఆ మందిరంలో ఆయన మనసు, ఆయన దృష్టి రెండు ఉంటాయంటే కదా. చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఎక్కడది? వాయము. ఎవరైనా చెప్పగలరా? ద్వితీయోపదేశకాండమా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం. అదేనా? అదేనమ్మా? నా మనసు, నా దృష్టి దాని మీద ఉంచుతానని రాస్తాడు ఆయన. లేదమ్మా? దొరకలేదా? అదే తప్ప. 7 కాదా? 17? చెప్పండి ఎవరన్నా. 2వ దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాలు 7:15. 2వ దినవృత్తాంతాలు 7:15. రైట్. అదే. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. మళ్ళీ దాని తర్వాత వచ్చిన ఈ మాట మీ బైబిల్లో అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీ బైబిల్లో అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాళ్లకు, మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తికి ఈ సంగతి తెలియాల. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తికి తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దేవుడు కోరుకుంది. ఏమంటాడు 15వ వచనంలో అంటే, ఈ స్థలమందు చేయు ప్రార్థనలు నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. చాలు. ముందు చూస్తాడు ఆయన, అందరిని చూస్తాడు. మందిరంలో ఉన్న వాళ్ళందరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అందరినీ చూస్తాడు. వాళ్ళు చేయు ప్రార్థనల మీద చెవి ఉంచుతాడు. కన్నుంది, చెవి ఉంది. దేవుడు తన కంటితో, తన చెవితో, కంటితో చూసి చెవితో వినే స్థలం ఏదైనా ఉంది అని అంటే దేవుని మందిరమే. అది దేవుని మందిరమే. అందుకనే నేను ఎప్పటికప్పుడు చెప్తాను, అయ్యా దేవుని మందిరానికి రండి, దేవుని మందిరంలో కూర్చోండి, దేవుడు మిమ్మల్ని చూడాలి,
దేవుడు మిమ్మల్ని చూడాలి, మీ చిన్న ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు, మీరు వినాలి అని చెప్తా ఉంటాను నేను ఎక్కువ. దేవుని మందిరాన్ని ఎగగొట్టడంలో మనం అందివేసిన చేతుల్లో మనం. దేవుని మందిరాన్ని ఎప్పుడు ఎరగొడితే బాగుంటుందా, ఎన్నిసార్లు ఎగ్గొడితే బాగుంటుందా, 5 నెలలకోసారి వస్తే పోద్దులే, 6 నెలలకోసారి వస్తే పోద్దులే, నెలకోసారి పోతే బాగుంటుందిలే అని అనుకుంటాం మనం. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రవర్తన నియమావళిని దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు మొట్టమొదట నాకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నాడా లేరా అని చూస్తాడు. ఆయన ఎవరిని రక్షించుకున్నాడో, ఎవరిని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో, ఎవరిని ఆయన సొత్తుగా చేసుకున్నాడో, ఎవరిని తన పిల్లలుగా చేసుకున్నారో, ఆయన పిల్లలందరూ దేవుని మందిరంలో ఉన్నారా లేదా అని తన కనుదృష్టి వాళ్ళ మీదకి పోతుంది. మీరు నమ్మండి, ఈ మాట 1% కూడా అబద్ధం కాదు, 1% కూడా అబద్ధం కాదు. ఎందుకు అబద్ధం కాదంటున్నాను? ఆయన లేఖనం ఉంది కనుక. ఆయన నోటితో మాట్లాడాడు ఈ మాట, ప్రవక్త మాట్లాడింది కాదు ఇది. దేవుడు స్వయంగా తన నోటితో తాను చెప్పిన మాట ఇది. సో దేవుడు కనుదృష్టి స్థలంలో ఉంటుంది, అందుకని మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు. 2, ఆయన ఆలకిస్తున్నాడు. మనం చేసే ప్రార్థన మీద ఆయన చెవి ఉంది, నువ్వు చేసే ఆరాధన మీద చెవి ఉంది, నువ్వు పాడే పాట మీద చెవి ఉంది, నువ్వు చదివే బైబిల్ మీద ఆయన చెవి ఉంది, చేసే ప్రసంగం మీద ఆయన చెవి ఉంది, అన్నింటి మీద చెవి ఉంది ఆయనది. ఆలకిస్తున్నాడు. ఎవరు బుద్ధిహీనంగా ఉంటారో, అందుకని అన్నాడుగా 1వ వచనంలో ఏమన్నాడు? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అది దేవుడు కోరుకుంది. అయితే ఏది శ్రేష్టమైందో అది మనందరి నుండి దేవుడు కోరుకుంటున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నెలకోసారి, 2 నెలలకోసారి, 6 నెలలకోసారి మందిరానికి వచ్చేవారు ఒకసారి మీ ప్రవర్తనని గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఇది మొదటి మాట. అందులోనే 16వ వచనంలో ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? నా పేరు ఈ మందిరంలో నిత్యము ఉండునట్లుగా కోరుకున్నాడు, పరిశుద్ధపరిచాడు. నా దృష్టి నా మనసు. కన్నుంది, చెవుంది, మనసు ఉంది. కన్ను పెట్టాడు, చెవి పెట్టాడు, మనసు పెట్టాడు. దేవుడు మనసు పెడితే జరగంది ఏముంది? ఇక్కడికి వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చి దేవా అని అడిగితే ఆయన నువ్వు అడిగిన ప్రార్థన దీనత్వంతో ఉంటే, నువ్వు అడిగిన ప్రార్థన భయభక్తులతో ఉంటే, వినయ విధేయతలతో ఉంటే, ఆయన మనసు నీ ప్రార్థన మీద పెట్టాడు. చెవి పెట్టి విని మనసు పెట్టాడు అనుకోండి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని. జరుగుద్దా జరగదా? మనసు పెట్టింది ఎవరు? దేవుడు మనసు పెడితే జరగంది ఏముంది భూమి మీద? అందుకనే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఆ ప్రవర్తన సానుకూలమైనది ఏది అనంటే, సానుకూలమైన ప్రవర్తన ఏది అనంటే, నువ్వు వినయ విధేయతలతో భయభక్తులతో చేసే ప్రార్థన, ఆరాధన, పాట, ప్రసంగం, ఇంకోటి నీ నోటితో పలికే ప్రతి పలుకు బుద్ధిహీనంగా పలుకుట కంటే బుద్ధిహీనంగా పలికే పలుకు దేవునికి ఇష్టం ఉండదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అనేది సానుకూలమైనటువంటి విధానం ఇది. ఓకే, దీన్ని మనం చేయగలిగితే, సానుకూలమైన ఆరాధన ప్రవర్తనను నియమించుకొని నియమావళి ప్రకారం మనం ప్రవర్తించగలిగితే దేవుని దృష్టి ఉంటుంది, దేవుని చెవి ఉంటుంది, నీ ప్రార్థన మీద, నీ మీద మనసు పెడతాడు. నువ్వు అడిగిన అక్కర నీకు తీర్చడానికి ఎన్నడూ దేవుడు వెనకాడడు. నీ ప్రవర్తన మూలం. ఇక్కడ ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరు కదా, ఏమనుకోకండి. అనుకున్నా పర్వాలేదు, అనుకోవాలి కూడా. మరి మీరు అనుకోకపోతే ఎట్లా? అనుకోవాలి. 9:30 దాటిన తర్వాత ఎంతమంది వచ్చారు మందిరంలోకి? అయిపోయిందా?
ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకి. మరి 9:30 దాటిన తర్వాత ఎందుకు వచ్చారు? ఆరాధన వర్తమానం సగం అయిపోయిన తర్వాత కూడా ఇంకా వస్తున్నారు. వీళ్ళని ఏమనాలా? వాళ్ళ ప్రవర్తన విషయంలో అది సానుకూలమైన ప్రవర్తనేనా దేవునికి? మీరు ఆలోచన చేసుకోండి. నేనేం మిమ్మల్ని కోపడట్లేదు, తిట్టట్లేదు. తిడుతున్నానని అనుకోమాకండి. అది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలా. కుక్కతోక ఎప్పుడు వంకరేనంట. ఎంత రాయి పెట్టి కట్టినా కుక్కతోక వంకరేనంట. ఒక లక్షల సార్లు చెప్పుంటా నేను ఈ మాట, 100 సార్లు చెప్పుంటా నేను ఈ మాట. కానీ మీ ప్రవర్తనలో మార్పు రాదు. మీ తోక ఎప్పుడూ వంకరే, ఎప్పుడూ వంకరే. బుద్ధిని మార్చుకో. ప్రవర్తన ఆయన ఇప్పుడు 3:14 ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో? దేవుడు చేయు పనులని శాశ్వతములని నేను తెలుసుకుంటే. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటే. శాశ్వతములని నేను తెలుసుకుంటుని. తెలుసుకోండి. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు. ఈ మాట, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. అయిపోయిందా? అయిపోయిందా? దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. నియమం ఇదండి. ఓ నియమం ఇది. ఈ నియమాన్ని దాటి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తానంటే అది ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. ఏమైనా అర్థవంతంగా ఉంటుందా? దేనికి ఏం చేస్తున్నారు మీరు? మీరు వచ్చిన సమయానికి దేవుడు పెట్టిన సమయానికి తేడా ఎంత? మీరే చెప్పండి. మీరు వచ్చిన సమయానికి దేవుడు పెట్టిన సమయానికి తేడా ఎంత? అరగంట. అంటే మిమ్మల్ని మీరు ఒక అరగంట కూడా సంస్కరించుకోలేరా? మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలిగితే నియమం అనేది క్రమంగా ఉంటుంది. ఇది దేవుడు నియమించిన క్రమం. ఈ క్రమాన్ని మీరు ఒక్క అరగంటే మీరు తప్పులు చేస్తున్నారు, ఏదో దోషులు, లేకపోతే మీరు ఏదో పాపం చేస్తున్నారు నేను అనట్లా. మీరు దుర్మార్గులని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లా. మీరు దేవుని నియమం దగ్గర మీ ప్రవర్తన సరిలేదని మాత్రం చెప్తున్నాను. దేవుడు నియమించిన సమయం ఇది. ఈ సమయంలో మీ ప్రవర్తన బాగలేదు. అరగంట అని అనుకుంటారు మీరు. 5 నిమిషాలే కదండి, 10 నిమిషాలే కదండి, ఒక అరగంటే కదండి అని అనుకుంటారు మీరు. బుద్ధి లేని కన్యకలు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళకపోవడానికి ఎంత దూరంలో ఉన్నారు? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మధ్య తేడా ఏంటి? సమయం ఎంత? వాళ్ళు అలా లోపలికి వెళ్ళారు. వీళ్ళు తలుపు వచ్చి, అయ్యా తలుపు కొట్టాడు, తలుపు తీయండి, తలుపు తీయండి. మీరెవరో నాకు తెలియదు, ఐఎమ్ సారీ అన్నాడు. ఎంత దూరంలో ఉన్నారు? ఒక తలుపు మందంలో. తలుపు మందం అంతే. తలుపు బయట వీళ్ళు ఉన్నారు, తలుపు లోపల ఉన్నారు. కానీ ఆ లోపల ఉన్న పెళ్లి కుమారుని ఆనందంలో వీళ్ళకి ఒక్క పాలు పంపు కూడా లేకుండా పోయినాయి. ఏముంది ఆలోచించండి. ఎంత సమయం అండి? సమయ పాలన అనేది ఎన్నిసార్లు నేను మీతో చెప్తానో మీకు అర్థం కాదో, లేకపోతే మీరు నిర్లక్ష్యం చేస్తారో, ఎప్పుడు పోయినా పర్వాలేదులే అనుకుంటారో. ఎప్పుడు పోయినా పర్వాలేదు అనుకునేదే నీ ప్రవర్తన. పర్వాలేదు, హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా పోయినా పర్వాలేదు అనుకునేది నీ ప్రవర్తన. పర్వాలేదు కానుకలేసి వద్దాం అనుకునేది నీ ప్రవర్తన. ఆరాధన వర్తమానం అయిపోగానే కానుకలేసి మధ్యలో నుంచి ఇంటికి వెళ్ళిపోవడం అనేది నీ ప్రవర్తన. మధ్యలో లేచి వెళ్ళిపోతావు చూడు, అది నీ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ అది. నీ క్యారెక్టర్ని నువ్వు పోషించుకుంటున్నావు నీ స్వయంని బట్టి. దేవుని నియమం అనే సంగతిని ఈరోజు మనం గ్రహించకపోవడం అనేది ఎలా ఆరాధన అవుద్దో మీరు ఆలోచించండి. ఆమెన్ అనేదాకా ఒక్కరోజు ప్రతి పరిశుద్ధ దినం మొదటి నుండి చివరి దాకా ఆమెన్ అనే సమయం దాకా నువ్వు ఉండకుండా దేవుని సేవకుడి స్థలంలో ఉండి ఆశీర్వదించి మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు మీరు మధ్యలోనే లేచిపోతే దేవుని సేవకుని ఆశీర్వాదం నీకు నీ ఇంటికి ఉంటుందా? ఆశీర్వాదం చివరిలోనా ప్రారంభంలోనా?
చివరిలో దేవుని సేవకుడు ఆరాధించి ప్రార్థన చేసి దీవించి మిమ్మల్ని పంపించేటప్పుడు ఆ దీవెన మీతో రావాలి. కానీ మీరు మధ్యలో లేచిపోతున్నారు. దీవెన ఎక్కడా? బాగా అంటే ఎందుకు సొలొమోను రాశాడో అంటే మనలాంటి వాళ్ళు ఉన్నామనే, మనలాంటి వాళ్ళు ఇలా ఉన్నామని మనకు బుద్ధి చెప్పడానికి, మనకు జ్ఞానోదయం కలిగించడానికి, మనకు ఒక క్రమం నేర్పడానికి, మనకు ఒక పద్ధతి నేర్పడానికి దేవుడు నియమించిన నియమం ఇది. కనుక మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. సానుకూలమైన ప్రవర్తన చాలా వినయంతోనూ విధేయతతోనూ భయభక్తులతోనూ దేవుడు ఆలకించేదిగాను, దేవుడు దృష్టి నిలిపేదిగాను, దేవుడు తన మనసు నిలిపేదిగాను ఉంటుంది. అది కానప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నట్లు, ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నాము అన్నట్టు లెక్క. ఓకే, అర్థమైందా? రెండో మాట ఇక్కడ చెప్తాను. ప్రతికూలమైన విషయంలో ప్రతికూలమైన విషయం ఏంటి అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రతికూలమైన విషయాలు ఏంటి అని అంటే, పెద్ద పెద్ద బలులు తీసుకొచ్చేవాళ్ళు. పాత నిబంధన కాలంలో క్రొవ్విన దూడలను, కొమ్ములు తిరిగిన పొట్టేళ్లను, మంచి మంచి వాటి మచ్చ అవేవి లేనటువంటి బలి పశువులను తీసుకొని వచ్చి బలులు అర్పించేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఏంటి? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏంటి? మేము కొవ్విన దానిని దేవునికి అర్పణగా చేస్తున్నాం, కొమ్ములు తిరిగిన పొట్టేలును మేము దేవునికి బలి అర్పిస్తున్నాం, పెద్ద పెద్ద వాటిని మచ్చ డాగు మరక ఏది లేనటువంటి ఒక బలి పశువును మేము దేవునికి అర్పిస్తున్నాం అనే అర్పణ మీద వాళ్ళ మనసు పెట్టుకొని వస్తారు. వాళ్ళు అర్పించే అర్పణ మీద మనసు ఉంటుంది, వాళ్ళు వేసే కానుక మీద మనసు ఉంటుంది, వాళ్ళు అర్పించే వాటన్నిటి మీద మన మైండ్ పెట్టుకొని వస్తారు వాళ్ళు. అందుకని ఏమన్నాడు? బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్నాడు. అంటే ఇక్కడ బలి విధానం ప్రతికూలమైంది దేవునికి. నువ్వు సమీపించి ఆలకించడం నీకు చేతగానప్పుడు అంత కొవ్విన దూడని ఎందుకు తీసుకొచ్చి బలి అర్పించాలా? దేవుని మాట వినే స్వభావమే నీకు లేనప్పుడు, నీ అంతటా నువ్వే మాట్లాడడానికి ఇష్టపడేటప్పుడు, నీ ప్రవర్తనను సరిగా లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేటప్పుడు ఇక్కడ మరి బలి అర్పిస్తే మాత్రం ఎందుకు నాకు అన్నాడు ఆయన. దేనికి బలి? దేవునికి బలి అవసరమా? దేవునికి బలి అవసరమా? యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి, 11 నుండి చూడండి ఏమన్నాడో. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమైందైనను నాకు వెక్కసం. నువ్వేమో అబ్బా నేను మంచిది ఇస్తున్నాను, శ్రేష్టమైనది ఇస్తున్నాను, కొవ్విన దాన్ని ఇస్తున్నానని మనం అనుకొని సంతోషంగా తీసుకొస్తాం దాన్ని. పాపం దేవునికి మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ సమీపించి ఆలకించవుగా. నీ మనసు అంతా నేను దేవునికి ఏమి ఇస్తున్నాను అనే దాని మీదనేగా ఉండేది. నేను దేవునికి ఏమి ఇస్తున్నాను అనే దాని మీదనే నీ మైండ్ ఉంటుంది. నేను ఇంతది దేవునికి ఇచ్చాను కనుక నేను సంఘంలో ఘనత వహించిన వ్యక్తిని అనే భావన నీకుంటే, నేను సంఘంలో నేను ఫలానా కాబట్టి సంఘం అందరూ నన్ను ఘనపరుస్తున్నారు అని అనుకుంటే అర్థం లేదు. అందుకని అన్నాడు, చదువునాను, కంటిన్యూ చేయండి. అది నాకు వెక్కసము అన్నాడు అని. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు మీ నైవేద్యం వ్యర్థము. మిమ్మల్ని రమ్మన్న వాడెవడు, మీరేసే నైవేద్యం ఎవడికి కావాలి? అది నాకు అసహ్యం పుట్టించు. వినాలి. ఇక్కడ సొలొమోను
ప్రవర్తన విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నియమాన్ని గురించి రాశాడు. వాస్తవంగా ఆయన వ్యర్థతని గురించి రాయాల్సిన వాడు వ్యర్థతని గురించి రాయలే సొలొమోను. కానీ ఎవరు రాశారు? యెషయా రాశాడు ఇది వ్యర్థమని. అర్థమైందా మీకు? వాస్తవంగా అన్నిటి వ్యర్థాలను చూసుకుంటూ వచ్చినటువంటి సొలొమోను దీన్ని వ్యర్థంగా చూడలేదు. నియమావళి బాగుండాలనే కోరిక అయింది. కానీ ఏది వ్యర్థమో యెషయా రాశాడు. దేని మీద ఇష్టం ఉంటుంది ఆలోచించండి నాన్న. చాలా కాలం నాటి క్రైస్తవులు మనం. మీరు నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కాదు. మీరు మీ వయసు పెరుగుతుంది. చాలా కాలం నుంచి క్రైస్తవ్యాన్ని మీరు పుణికిపుచ్చుకొని బ్రతుకుతున్నారు. దైవిక క్రమంలో బ్రతకడానికి ఇష్టపడుతున్న దేవుని పిల్లలు మీరే తప్పు చేస్తే దేవునికి ఏం సంతోషం ఉంటుంది? దేవునికి ప్రతికూలమైన ఏది చేయొద్దు. దేవునికి ప్రతికూలమైన గొప్ప బహుమతి నువ్వు ఇచ్చిన, దేవునికి ప్రతికూలమైన గొప్ప మొక్కుబడి నువ్వు చేసుకున్నా, దేవునికి ప్రతికూలమైన గొప్ప కొవ్విన దూడైనా చిందించిన రక్తమైనా నువ్వు ఇచ్చిన దేవునికి ఇష్టం ఉండదు. సమీపించి ఆలకించడం చేతగానోడివి, మందిరంలో సరిగ్గా ప్రవర్తించడం చేతగానోడివి, దేవుడు కోరుకున్న ఆ ప్రవర్తన నియమావళికి కట్టుబడని వ్యక్తివి, నువ్వేం తెస్తే దేవునికి ఆనందం ఉంటుంది? అందుకనే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే యెషయా గ్రంథంలో మరో మాట రాస్తాడు. 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అమ్మా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవుని దృష్టి ఎక్కడుంటుంది? దేవుని దృష్టి ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుంది. అదే కదా మనం చదివిన మాట. ఇప్పుడు ఆయన దృష్టిలో ఇప్పుడు ఏది కనబడకుండా చూసుకోవాలి? ఏమా? మన దుష్క్రియలు, మన చెడ్డ క్రియలు, మన అవిధేయత, మన స్వయం అనేది మందిరంలో చూపిస్తే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. ఈ దుష్క్రియలను దేవుడు ఇష్టపడతాడా? అందరికీ తెలుసు నాన్న, నేను ఎవరిని అనాలని నా ఉద్దేశం. రా భయం ఎందుకు? ఆలస్యంగా రావడం ఎందుకు? అంత భయపడడం ఎందుకు? అమ్మా రండి, కూర్చోండి. మీ గురించే చెప్తున్నా ఇప్పుడు నేను. నిజమే, మీ ఇద్దరి గురించే చెప్తున్నా. ఆలోచన చేయండి. మన ప్రవర్తన సానుకూలమైందా? మన ప్రవర్తన ప్రతికూలమైందా? మా రాజేష్ లాంటివాడో, మా తిమోతి లాంటివాడో ఒక ప్రశ్న ఇవ్వచ్చు నన్ను ఇప్పుడు. తాతయ్య మందిరంలో బాగుంటే సరిపోద్దా, మందిరం బయట అక్కర్లేదా అనొచ్చు నన్ను. ఎక్కడ? మా తిమోతి అయితే అడుగుతాడు నన్ను, తాతయ్య మందిరంలో బాగుంటే సరిపోద్దా, మందిరం బయట అక్కర్లేదా అని. నేనేం చెప్పను? నేను ఒక మాట మాత్రం చెప్తాను. మందిరంలో సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకున్నవాడు బయట కూడా మంచిగానే ప్రవర్తిస్తాడు. మందిరంలో చక్కగా ప్రవర్తించేవాడు దేవుని దృష్టికి, దేవుని చెవికి, దేవుని మనసుకు అందినవాడు. దేవుని దృష్టికి, దేవుని చెవికి, దేవుని మనసుకు అందినవాడు మందిరంలో బయట కూడా అలాగే ఉంటాడు. బయట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడు, జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ నువ్వు అందలేదు, బయట నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, అంతే. ఇదే సింపుల్ జవాబు. సింపుల్గా నేను మీకు చెప్పాల్సిన జవాబు ఏంటి అని అంటే, ఇక్కడ సరిగా లేనివాడివి బయట నువ్వు సరిగా ఉండవు. నువ్వు ఇక్కడ సరిగా ఉంటే అక్కడ బయట కూడా సరిగానే ఉంటావు.
అంతే. లోపలొకలాగా బయట ఒకలాగా ప్రవర్తించే వాడిని ఏమన్నారు బైబిల్ పరిభాషలో? వేషధారి అన్నారు. పరలోకం వెళ్తాడాడు? వేషధారి పరలోకానికి వెళ్తాడా? అవకాశమే లేదు. అందుకని దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది దేవుడు ఒక గీటురాయిగా చూసుకొని ఆయన ఆలోచిస్తాడు. ఆయన దృష్టి, ఆయన చెవి, ఆయన మనసు ఈ స్థలంలో ఉంది. ఎలా ప్రవర్తిస్తున్నావు? 3 వారాలకు ఒకసారి మందిరానికి వస్తావు, 6 వారాలకు ఒకసారి మందిరానికి వస్తావు. నేనేం చెప్పలేను. అదే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. 29:13 అండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తుల మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మానవునికో విధి ఉంది, దేవునికో విధి ఉంది. మన విధులు, మానవుల విధులను బట్టి మనం చేస్తున్నాం కానీ దేవుని విధిని బట్టి మనం చేయడంలా. అంటే దేవుడు ఆయన మందిరంలో తన పిల్లలు దేవుని విధానంలో, దేవుని విధి విధానాల్లో ప్రవర్తించాలని దేవుని ఆశ అవుతే మానవుడు తన విధిని మాత్రమే నెరవేర్చుకుంటాడు. తన విధి ఏంటంటే ఆదివారం నేను చర్చికి వెళ్ళాలా, వెళ్తా. ఆదివారం నేను చర్చికి వెళ్ళాలా, వెళ్తా. రాజన్న నీకులాగే మనలో అందరం తెలియదా? చాలామంది ఉన్నారు. ఆదివారం నాడు చర్చికి అలవాటు పడే మనం, ఆదివారానికి మాత్రమే పరిమితి అయ్యే మనం, నేనేమి చెప్పలేను. అది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. దేవుని విధి, మానవ విధి. నీ విధి ఏంటంటే ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దని అనుకుంటున్నావు నువ్వు. దేవుడు అనుకుంటున్నాడు ఎప్పుడు ఆయన ఎప్పుడు నా సన్నిధిలో ఎప్పుడు వాళ్ళు యథార్థంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. వాళ్ళ ప్రవర్తన బాగుండాలని కోరుకుంటాడు. ఇంట ఉన్నా బయట ఉన్నా, ఇంట ఉన్నా బయట ఉన్నా, ఎక్కడున్నా నా పిల్లలుగా కనబడాలనేది దేవుని విధి. కానీ ఇక్కడొకలాగా అక్కడొకలాగా ప్రవర్తించే తీరును ఏమనాలా? నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు మనకు అది అర్థం కాదు. ఇప్పుడు ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్తున్న సేవకుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట ఇవాళ మీరు ఇలా తుడుచుకొని పోవచ్చు. కానీ ఇది మీ జీవితంలో ప్రత్యక్షమైన రోజు ఒకటి ఉంటుంది. అది ప్రత్యక్షమైన రోజున మీరు గుండె బాదుకొని విలవిల్లాడి కింద మీద బొర్లుతూ ఏడ్చే రోజు మీకు అది అర్థం అవుద్ది. అప్పటిదాకా మీకు అది అర్థం కాదు. దేవుడు తనకు కావాలి అనుకున్న తన పిల్లలను విడిచిపెట్టడు. చెవైనా మెలేస్తాడు, ముక్కైనా విండుతాడు. ఆయన కుదరని రోగం పుట్టించైనా దాని దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు. గిలగిల్లాడిపోతాం మనం, గిలగిలలాడిపోతాం మనం. కుదరని రోగమైనా పుట్టిస్తాడు ఆయన, బాగు చేస్తాడు. తర్వాత ఖచ్చితంగా బాగు చేస్తాడు. కానీ దానికి నువ్వు చచ్చిపోవాలా. రోజు ఏ రోజు కా రోజు చచ్చిపోయి లేవాలా. అందుకని మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సామెత చెప్పాడుగా, ఇక్కడ చిన్న సామెత చెప్పాడు. ఏంటిదా సామెత? విస్తారమైన కలల స్వప్నముల విస్తారమైన మాటలు. దానికి ఆ మాట చదవమా, ఎక్కడది? నీవు దేవుని సన్నిధి అనాలోచనంగా పలుకుటకు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఇది విస్తారమైన పని పాటల వలన స్వప్నములు పుట్టును.
ఏనన్నా ఏం చెప్పు, నీ ఆలోచన చెప్పేందో నాతో పంచుకో. గౌతమ్ చెప్పునానా, ఏమడిగావు అన్నయ్యని? వినాలా నాన్న, వినాలా అమ్మా, మాట్లాడొద్దు. ఎక్కువ పనులు చేస్తాం అనుకోమ్మా, స్వప్నం పుట్టుద్ది, కళ్ళు వస్తాయి, అలసిపోతుంది బాడీ అలసిపోయి జ్వరం వచ్చినప్పుడే కళ్ళు వస్తాయి. తెలుసా మీకు? ఎప్పుడన్నా జ్వరం వచ్చి బలహీనం అవుతాం అనుకో, ఆ రోజు ఎన్ని కళ్ళు వస్తాయో, పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. చచ్చిపోయినట్టు, బావిలో పడ్డట్టు, ఆడోడ కొడుతున్నట్టు, ఎవడు తెల్లటోడు వచ్చి లాక్కుపోయినట్టు, కొమ్ములోడు వచ్చి మీద పడ్డట్టు, ఎన్ని కళ్ళు వస్తాయో చెప్పలేను. భయంకరమైన కళ్ళు వస్తాయి. నిజమే. ఎక్కువ పనులు చేసి బాడీ అలిసిపోయి వచ్చి పడుకుంటాం అనుకో, భలే కళ్ళు వస్తాయి, పిచ్చి పిచ్చి స్వప్నాలు పడతాయి. అవన్నీ చాలామంది ఈ రోజుల్లో వాటికి విస్తారమైన పనిపాటల వలన స్వప్నం పుట్టును అనే మాటకు చాలామంది ఏమన్నట్టు దేవుడు నన్ను దర్శించాడు అంటున్నాడు. దానికి వాళ్ళు పెడుతున్న పేర్లు ఏంటంటే, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు రాత్రి నాకు దర్శనం ఇచ్చాడు. ఓరు నాయను, పవిత్రురాలైపోయింది ఈవిడ, పవిత్రుడైపోయాడు ఆయన, దేవుడు ఆయన్ని దర్శించాడంట. ఎవరిని? అరగంట సేపు కూడా, పావుగంట సేపు కూడా ప్రార్థన చేయకుండా విస్తారమైన పనిపాట్లు కలిగి ఉన్న వాడికి ఒక అరగంట దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడక విస్తారమైన పనులు పెట్టుకొని పనిపాటల్లో నిమగ్నమై లేచి పడుకొని 24 గంటలు పని చేసేవాడికి స్వప్నం పుడితే, రాత్రి దేవుడు భలే దర్శించాడన్న నన్ను. బుద్ధి లేని స్వప్నాలు మనం కనిగి దానికి దర్శనం అనే పేరు పెట్టకండి. ఎవరు? దేవుడు నన్ను దర్శించాడు అనే పేరు పెట్టకండి. ఇంకో మాట అన్నాడు, అందులో ఏమన్నాడు? పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు గలవాడు బుద్ధిహీనుడగును. వాడికేమో స్వప్నం పట్టుది, ఈడెక్కువ మాట్లాడతాడు. ఇక అన్న నాకు దర్శనం వచ్చిందన్నా, నాకు అదయిందన్నా, నాకు ఇదయిందన్నా అని పెద్ద 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 ప్రసంగం చేస్తాడు ఈయన. ఈ ప్రసంగం అంతా ఏమంటాడు దేవుడు? బుద్ధిహీనుడు అంటాడు. వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తించొద్దు, అది మనకు మంచిదేమీ కాదు. స్వప్నం, కళ నీకు ప్రత్యక్షత కాదు. దేవుడు నన్ను దర్శించాడు అనొద్దు. గాబ్రియల్ దూత వచ్చి మరియను దర్శించి చూడండి, అది దర్శనం అంటే. గాబ్రియల్ దూత వచ్చి యోసేపుతో మాట్లాడింది చూడండి, అది దర్శనం అంటే. గాబ్రియల్ దూత వచ్చి మనోహాను దర్శించింది చూడండి, మనోహ భార్యను దర్శించింది చూడండి, అది దర్శనం అంటే. అర్థమవుతుందా? ఏది పడితే అదే నమ్మి అలిసిపోయి వచ్చి పడుకొని కలొస్తే దాని దర్శనం అనే స్వభావంలోకి ఎన్నడూ కూడా మీరు మారొద్దు అని దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమించి చెప్తున్నాను. అది దర్శనం కాదు, అది ప్రత్యక్షత అంతకంటే కాదు. అది కేవలం నీ శరీరం అలవడాన్ని బట్టి నీకు వచ్చినటువంటి ఒక మామూలు కళ అంతే. అందుకని కిందకు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు ఇక్కడ 7వ వచనంలో, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని మందిరంలో అధికమైన స్వప్నాలు, అధికమైన దర్శనాలు, అధికమైన మాటలు నిష్ప్రయోజనాలు. అవి ఎందుకు పనికిరావు. ఇల్లంతా ఊడ్చి కసు తీసుకెళ్ళి పెంట మీద పోస్తామే, అందుకు కూడా పనికిరావు. ఆ పెంటైన రేపు పొలానికి పనికొచ్చేది. ఇల్లంతా ఊడ్చి తీసుకెళ్ళి పెంట మీద పోస్తాం. పల్లెటూర్లలో ఇదే జరుగుద్ది, మన బస్తీలలో లేదనుకోండి. అది రైతులు తీసుకెళ్ళి ఎరువుగా వాడుకుంటారు. అది కనీసం పంటకు పొలానికన్నా ఉపయోగపడుతుంది. కానీ మన విస్తారమైన కలలు, స్వప్నాలు, మాటలు నిష్ప్రయోజనాలు, ప్రయోజనం అనేది ఇంత కూడా ఉండదు. అందుకే మనము సానుకూలమైన ప్రవర్తించాలా. దేవుని సంఘంలో నిజమైన ఆరాధన మనం చేయాలా. మన నోటి నుండి వచ్చే ప్రతి పలుకు దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలా. నువ్వు
అన్న అంటావో, అక్క అంటావో, తాత అంటావో, అమ్మమ్మ అంటావో, నువ్వు అత్తమ్మ అంటావో, అమ్మ అంటావో, పిన్ని అంటావో, ఏమన్నాను నీ నోటి నుంచి వచ్చే మాట పవిత్రమైనదిగా ఉండాలా. దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆరాధన చేసినప్పుడు నీ పెదవుల మాట దేవునికి అంగీకారంగా మారాలా. ఎలా మారుద్ది అంటే నీ ప్రవర్తన బాగున్నప్పుడే మారుద్ది. నువ్వు సానుకూలమైన పరిస్థితుల్లో హృదయమారా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసే సమయంలో నీ నోరు తెరుస్తున్నావో, నీ మనసు తెరుస్తున్నావో, నీ మనసును గ్రహించేవాడు నీ నోరు తెరిచి మాట్లాడేటప్పుడు నీ పెదవులను కనిపెట్టేవాడు, చెవి యొగ్గి ఆలకించేవాడు నిన్ను నన్ను చూస్తున్నాడు. శిలువలో వేలాడుతున్నాడు. చివరి క్షణాలు, ఊపిరి లేదు. ఇంకా కొద్ది నిమిషాల్లో ప్రాణం పోద్ది. పక్కనే ఉన్నాడు. నాన్న నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. మనసెరిగాడు. నీతో పాటు నాకు పరలోకం, నన్ను కనీసం జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. ఒరే బాబు, ఉట్టి జ్ఞాపకాలు ఏంటరా బాబు, నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. నీ మనసెరిగి నీతో జవాబిస్తాడు. కలోరి శిలువ ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఆయన పిల్లల అభ్యర్థనను, ఆయన పిల్లల ఆలోచనను, ఆయన పిల్లలు నోరు తెరిచి మాట్లాడడం ఆయన ఆలకించే దేవుడు. చనిపోతాడనగా కొన్ని నిమిషాలకు ముందు తన భక్తులు అడిగే ఆ అభ్యర్థన దేవునికి ఎంత ఇష్టంగా మారుద్దో, ఎంత ఆలోచిస్తాడో, ఆలకించి జవాబిచ్చే దేవుడు. ఇవాళ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, రాత్రిపూట గూగుల్ మీట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, లింక్ ప్రార్థనలు జరుగుతున్నాయి, వారం ప్రార్థనలు జరుగుతున్నాయి. రోజుకు ఒకరొచ్చి 1-2 గంటలు వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. ఏమవుతున్నాయి ప్రార్థనలు? ప్రార్థన చేసే వాళ్ళందరూ పలికే పలుకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, నేను దేవునితో మాట్లాడుతున్నాను, నా మాటలు కొద్దిగా ఉండాలి. పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ప్రార్థనలో దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయండి. ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయకండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని బ్రతిమిలాడి చెప్తున్నాను. ప్రార్థన రోజువారు చేసే ప్రార్థనైనా, లింక్ ప్రార్థనైనా, ఉపవాస ప్రార్థనైనా, అది ఫ్యామిలీ ప్రేయర్లోనైనా, ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా నీ నోటి పలుకు దేవునికి ఇంపుగా మారాలి, దేవుడు ఆలకించేదిగా ఉండాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ, నీ ప్రవర్తన ఒక్కసారి సరిచూసుకోవాలని కోరుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు, ఆయన సన్నిధి ఇక్కడుంది. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నువ్వు చేసే ప్రార్థనను, నీ పలుకును వింటున్నాడు. ఆయన తన మనసును పెట్టి నిన్ను గ్రహిస్తున్నాడు. అందువల్ల దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. దేవుడున్న ఈ స్థలం దేవునికి సానుకూలంగా ఉండాలి కానీ ప్రతికూలంగా ఉండకూడదు. దేవునికి మొక్కుకున్నావా, చెల్లించు. దేవునికి మొక్కుబడి చేసుకున్నావా, దాన్ని చెల్లించు. మొక్కుబడి చేసుకోలేదా, గొడవ లేదు. దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించు అంటాడు అక్కడ. ఓకేనా? సో మొక్కుబడి చెల్లించాను కదా అనుకొని నీ ప్రవర్తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవద్దు. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, దేవుని నియమ ప్రకారం ప్రవర్తిస్తూ మొక్కుబడి చేసుకో. ఆ ప్రకారమే చెల్లించు. అది నీకు మేలు, ఆశీర్వాదం. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం.